నేటి సమాజంలో సంపదను కూడబెట్టడం, భవిష్యత్ తరాలకు ఆస్తులను అందించడం సాధారణంగా కనిపించే విషయం. అయితే జీవితాంతం కష్టపడి సంపాదించిన మొత్తం ఆస్తిని సమాజ సేవ కోసం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించడం చాలా అరుదుగా కనిపిస్తుంది. అలాంటి అరుదైన నిర్ణయంతో సిపిఐ జాతీయ నేత నారాయణ, ఆయన సతీమణి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. తమ జీవితకాలంలో సంపాదించిన ఆస్తిని వృద్ధాశ్రమానికి విరాళంగా అందించాలని నారాయణ దంపతులు ప్రకటించడం సామాజిక బాధ్యతకు, మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. సమాజానికి తిరిగి ఏదో ఒక రూపంలో సేవ చేయాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వారు వెల్లడించారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులకే కాకుండా సమాజంలో సహాయం అవసరమైన వృద్ధుల సంక్షేమం కోసం తమ ఆస్తి ఉపయోగపడాలని కోరుకోవడం వారి సేవాభావాన్ని ప్రతిబింబిస్తోంది. ప్రస్తుతం దేశంలో అనేక మంది వృద్ధులు సరైన సంరక్షణ, ఆర్థిక భద్రత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి ఆశ్రయం కల్పించే వృద్ధాశ్రమాల నిర్వహణకు ఈ విరాళం ఎంతగానో ఉపయోగపడనుంది. వృద్ధుల ఆహారం, వైద్యం, వసతి, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు ఈ నిధులు దోహదపడే అవకాశం ఉందని సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎప్పటి నుంచో సాధారణ జీవనశైలిని అనుసరిస్తూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న నారాయణ దంపతులు తమ వ్యక్తిగత జీవితంలో కూడా అదే విలువలను పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రాజకీయ నాయకులు, అధికారాలు, ఆస్తులు, వారసత్వ రాజకీయాల చుట్టూ తిరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సంపాదించిందంతా సమాజానికి అంకితం చేయడం విశేషంగా మారింది. ఇక ఈ నిర్ణయంపై రాజకీయాలకు అతీతంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ పార్టీల నేతలు, సామాజిక కార్యకర్తలు, మేధావులు, సాధారణ ప్రజలు నారాయణ దంపతుల సేవాభావాన్ని కొనియాడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ వార్త వైరల్గా మారితే ప్రజల కోసం జీవించి ప్రజల కోసమే సంపదను అంకితం చేసిన నాయకుడంటూ నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. నేటి తరానికి సేవ, త్యాగం, సామాజిక బాధ్యత అనే విలువలను గుర్తు చేసే ఈ నిర్ణయం భావితరాలకు స్ఫూర్తిగా నిలవనుంది. వ్యక్తిగత ప్రయోజనాల కంటే సమాజ హితం గొప్పదని తమ ఆచరణ ద్వారా చాటి చెప్పిన కామ్రేడ్ నారాయణ దంపతులు నిజంగా అభినందనీయులు. సేవకు, త్యాగానికి, సామాజిక బాధ్యతకు ప్రతీకగా నిలిచిన కామ్రేడ్ నారాయణ దంపతులకు హృదయపూర్వక లాల్ సలాం అని అంటున్నారు.